హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో చాలా మంది ప్లేయర్స్ ఉంటారండి. మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో స్మాల్ క్వాంటిటీస్ బై చేసే వాళ్ళని రిటైల్ ఇన్వెస్టర్స్ అని, లోకల్ బల్క్ బయర్స్ ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని, అలాగే డిఫరెంట్ కంట్రీస్ నుండి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని అంటారనమాట. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన డిఐస్ అండ్ ఎఫ్ఐస్ స్టాక్ మార్కెట్ లో సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తారండి. సో మనం ఈ రోజు ఈ వీడియోలో ఫైనాన్షియల్ 2024 Q4 లో ఎఫ్ఐ స్టేక్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ గురించి తెలుసుకుందామండి, దట్ స్మాల్ క్యాప్ షేర్స్. దానికంటే ముందు ఈ ఎఫ్ఐస్ అనే వాళ్ళు ఎవరో తెలుసుకుందామండి. ఎఫ్ఐస్ ఎవరంటే ఫారిన్ కంట్రీలో ఉన్న ఫైనాన్షియల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుండి ఒక ఇన్వెస్టర్, నాట్ రిటైల్ ఇన్వెస్టర్స్ అండి. ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు ఎఫ్ఐఐ కేటగిరీ కింద వస్తారనమాట. వీళ్ళు ఫారిన్ కంట్రీస్ నుండి మనీ తీసుకొచ్చి గ్రోత్ పాసిబిలిటీస్ ఉన్న స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎఫ్ఐఎస్ ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా అంటారండి. వీళ్ళు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అయితే కాదండి. ఎఫ్ఐఎస్ఎస్ అనే వాళ్ళు ఎవరంటే ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫారిన్ పెన్షన్ ఫండ్స్ అయి ఉండొచ్చు, అండ్ ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఫారిన్ సెంట్రల్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు అనమాట. ఇండియాలో టాప్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక చూస్తే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, ఈస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ మాస్టర్ ఫండ్ లిమిటెడ్, అలాగే స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, యూరో పసిఫిక్ గ్రోత్ ఫండ్, అమాన్సా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, అలాగే నలంద ఇండియా ఫండ్ లిమిటెడ్, న్యూ వరల్డ్ ఫండ్ ఐఎన్సి, వాన్గార్డ్ ఫండ్, తర్వాత ఎలరా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ ఉన్నాయండి టాప్ 10 లో. మార్చ్ 2024 క్వార్టర్ లో ఎఫ్ఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఏంటంటే జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. 1992 లో ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిందనమాట. కైలాస్ గ్రూప్ లో పార్ట్ అనమాట. మీటరింగ్ అండ్ మీటరింగ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ స్మార్ట్ మీటరింగ్ సొల్యూషన్స్, ప్రీ పేమెంట్ మీటర్స్, స్మార్ట్ స్ట్రీట్ లైట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, అలాగే రూఫ్ టాప్ సోలార్ కోసం నెట్ మార్కెటింగ్ సొల్యూషన్స్, గ్యాస్ మీటర్స్ ని ఆఫర్ చేస్తుందండి. స్మార్ట్ మీటర్స్ మార్కెట్ లో కంపెనీకి 70% మార్కెట్ షేర్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,290 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 5.77%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3%, ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹1.98 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 341 crores ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 808 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 29 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 years నుంచి కూడా డివిడెండ్ అనేది పే చేస్తుంది. మెయిన్ గా ఎఫ్ఐఎస్ షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దామండి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. 42.66% ఉంది మార్చ్ 2024 క్వార్టర్ కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం హెవీగా పెరిగిందండి. ఈ కంపెనీలలో డిసెంబర్ క్వార్టర్ లో 2.05% మాత్రమే ఉండేది. మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి 16.87% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 5.01%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.46% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹306.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year PL లో 250% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్టెర్లైట్ టెక్నాలజీస్ అండి. ఈ కంపెనీ 2001 లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఓవర్ ది ఇయర్స్ కంపెనీ కంట్రీలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ తయారు చేయడంలో లార్జెస్ట్ కంపెనీగా మారిందండి. ఈ కంపెనీకి యుఎస్ఏ, మెక్సికో, బ్రెజిల్, యుఏఈ, చైనా, రష్యా, ఇండోనేషియా, యూకే, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్ కంట్రీలో ప్రెసెన్స్ కూడా ఉంది. ఈ కంపెనీకి 9 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,575 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 11%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.32%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹2.41 ఉంది. బట్ కంపెనీకి డెట్ అనేది 3,689 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 6,925 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 127 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఏప్రిల్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 44.19% ఉందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 5.02% నుండి 9.96% కి పెరగడం జరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా 2% నుంచి 12.26% కి పెరిగిందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.57% ఉందన్నమాట. సో ఈ కంపెనీలో కూడా ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది బాగా పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹135 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. 2003 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ రిటైల్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్, లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్, స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్, SIP విత్ ఇన్సూరెన్స్,
గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్, అసెట్ అలికేషన్, అలాగే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. కంపెనీకి ఎంఎఫ్ ప్రొడక్ట్స్ నుండి 82%, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ నుండి 11%, స్టాక్ బ్రోకింగ్ నుండి 3% రెవెన్యూ వస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,231 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 51.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.7%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹32.70 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 19.8 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 617 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 117 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years గా కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 58.43% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరిగింది అనమాట. డిసెంబర్ క్వార్టర్ లో 3.77% ఉంటే మార్చ్ క్వార్టర్ లో 12.11%, ఆల్మోస్ట్ 9% అనేది ఇంక్రీజ్ ఉంది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 15.69% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.77% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1500 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆదిత్య విజన్ లిమిటెడ్ అండి. 1992 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఎలక్ట్రిక్ ఐటమ్స్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, అలాగే టాబ్లెట్స్ వంటి డిజిటల్ గ్యాడ్జెట్స్ నుండి టెలివిజన్, సౌండ్ బార్స్, అలాగే హోమ్ థియేటర్, కెమెరాస్, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్ వంటి హోమ్ అప్లయన్సెస్ వరకు కంపెనీ 10,000 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంది అనమాట. హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సొల్యూషన్స్ నుండి కంపెనీకి 69% రెవెన్యూ, డిజిటల్ గ్యాడ్జెట్స్ నుండి 19% రెవెన్యూ అండ్ అదర్స్ నుండి 12% రెవెన్యూ వస్తుంది. కంపెనీకి బీహార్ లో 11 షోరూమ్స్, అలాగే జార్ఖండ్ లో 12 షోరూమ్స్ అండ్ ఉత్తరప్రదేశ్ లో 3 షోరూమ్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,359 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 25.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 59.6%, అలాగే ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹63.20 ఉంది. ఇండస్ట్రీ PE 64.8 ఉంటే స్టాక్ PE 57.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ మోరోవర్ కంపెనీకి డెట్ 401 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1,322 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 64 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 53.43% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగిందండి. డిసెంబర్ క్వార్టర్ లో జస్ట్ 0.57% మాత్రమే ఉండేది. మార్చ్ క్వార్టర్ లో ఇది 9.42% కి పెరగడం జరిగింది. అలాగే డిఏ షేర్ హోల్డింగ్ కూడా 6.64% నుండి 7.49% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.66% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹3,400 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 140% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గణేష ఎకోస్పియర్ అండి. ఇది లీడింగ్ PET వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అనమాట. 1987 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇంతకు ముందు గణేష్ పాలిటెక్స్ లిమిటెడ్ గా పిలిచేవాళ్ళనమాట. 2011 లో గణేష ఎకోస్పియర్ గా పేరు మార్చడం జరిగింది. కంపెనీకి 250+ సప్లయర్స్, అలాగే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 500+ కస్టమర్స్ ఉన్నారనమాట. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,748 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 10.6%, రిటర్న్ ఈక్విటీ 11.3%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹15.70 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 646 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 1,180 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 69 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. 42.32% నుండి 36.44% కి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.89% నుండి 9.93% కి పెరిగిందండి ఈ కంపెనీలో. అలాగే డిఏ షేర్ హోల్డింగ్ కూడా 19.94% నుండి 21.29% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.69% నుండి 32.19% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,075 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫిస్చర్ కెమిక్ లిమిటెడ్ అండి. 1993 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. కెమికల్ అండ్ మెషినరీస్ ని ట్రేడింగ్ చేస్తుంది. ఇది లాస్ మేకింగ్ ఎంటిటీ అండ్ కంపెనీ నెట్వర్త్ కూడా తగ్గిందనమాట. సో కంపెనీ ఎగ్జిస్టింగ్ మేనేజ్మెంట్ చేంజ్ చేయాలని, అలాగే అదర్ ఆపర్చునిటీస్ ని డైవర్సిఫై చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్ లో కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,892 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 8.70% ఉంది. ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹6.14 ఉంది.
అండ్ కంపెనీకి డెట్ జీరో అన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది జీరో అండి ఈ కంపెనీలో. బట్ ఎఫ్ఐస్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 క్వార్టర్ వరకు కూడా జీరో ఉండేది షేర్ హోల్డింగ్ లో. బట్ మార్చ్ 2024 క్వార్టర్ వచ్చేసరికి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 5.07% ఉంది, డిఏ షేర్ హోల్డింగ్ 1.68% ఉంది, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 93.24% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 540 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో అయితే 640% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పీరియడ్ లో 447% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఎస్జీ మార్ట్ అండి. ఈ కంపెనీ 27+ ప్రొడక్ట్ కేటగిరీస్, 1750+ SKUs ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఇందులో స్టీల్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ లైక్ టీఎంటీ రేబర్స్, హెచ్ఎస్ స్టీల్, వెల్డింగ్ రాడ్స్, బైండింగ్ వైర్స్, మెష్ నెట్, ట్యాపింగ్ స్క్రూ, అలాగే బార్బెడ్ వైర్స్, టైల్స్, సిమెంట్, బల్బ్ ఫిట్టింగ్స్, లామినేషన్స్, పెయింట్స్ ఉన్నాయండి. బెంగళూరు, రాయ్పూర్ లో కంపెనీకి వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. 650+ కస్టమర్స్, 75+ సప్లయర్స్ ఉన్నారు. కంపెనీ బ్రాండ్ పార్ట్నర్స్ లో ఎన్ఎండిసి, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందల్ స్టీల్ అండ్ పవర్, హిందుస్థాన్ జింక్, గోదావరి పవర్ అండ్ ఇస్పాట్, హ్యావెల్స్, త్రివేణి ఎంటర్ప్రైజెస్, కజారియా ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5242 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 14.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 4.57 rupees ఉంది, అండ్ కంపెనీకి డెట్ 182 crores ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2022 ఇయర్ వరకు, ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా కంపెనీ సేల్స్ అనేవి జీరో అండి. మార్చ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 2683 crores సేల్స్ పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% ఉంది, అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 61 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.69% ఉందండి, అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.04% నుండి 3.65% కి పెరిగింది. బట్ డిఏ షేర్ హోల్డింగ్ మాత్రం 4.16% నుండి 0.54% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 470 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో అయితే 1034% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వాలోర్ ఎస్టేట్స్ అంటే డీబీ రియాలిటీ అనే వాళ్ళు అనమాట. ఇంతకు ముందు 2007 లో కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్ అలాగే అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రిటైల్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,907 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ లో ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 24.80 rupees ఉంది. ఇండస్ట్రీ PE 31 ఉంటే స్టాక్ PE 9.85 మాత్రమే ఉంది. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 429 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 221 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండ్ PE రేషియో వైజ్ కంపెనీ అనేది అండర్ వాల్యూడ్, బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది నెగిటివ్ గా ఉందన్నమాట కంపెనీది. అలాగే సేల్స్ గ్రోత్ కూడా నెగిటివ్ గా ఉంది, అండ్ కంపెనీకి డెట్ అనేది 15,067 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 లో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 47.44% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ డిసెంబర్ క్వార్టర్ లో 2.14% ఉంటే మార్చ్ 2024 క్వార్టర్ లో 5.23% కి పెరిగిందండి, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 46.85% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 221.70 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 year పీరియడ్ లో అయితే 152% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ చాలిట్ హోటల్స్ అండి. ఈ కంపెనీ హాస్పిటాలిటీ అంటే హోటల్స్, కమర్షియల్ అండ్ రిటైల్ ఆపరేషన్స్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిందనమాట. కంపెనీకి హాస్పిటాలిటీ సెగ్మెంట్ నుండి 87% రెవెన్యూ, రెంటల్ నుండి 8%, కార్పొరేట్ నుండి 4% రెవెన్యూ వస్తుంది. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 840 crores క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, అండ్ ఫైనాన్షియల్ 2025 కి 540 crores, ఫైనాన్షియల్ 2026 కి 580 crores క్యాపెక్స్ ప్లాన్ కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,465 crores అండి. ROCE 9.22% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 11.30 rupees ఉంది, అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,977 crores ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఏప్రిల్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.52% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఈ కంపెనీలో కూడా తగ్గింది, బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ లాస్ట్ 4 quarters నుంచి ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. ఏప్రిల్ 2024 కి ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 6.84% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా పెరిగింది. ఈ కంపెనీలో 21.42% ఉంది, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 4.23% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 897 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది,
అండ్ 1 year PL లో 140% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి ఎఫ్ఎస్ స్టేక్ ఇంక్రీజ్ అయిన స్టాక్స్ అన్నమాట. ఎఫ్ఎస్ స్టేక్ ఇంక్రీజ్ అయిందని మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే డిఐఎస్ అండ్ ఎఫ్ఎస్ స్టేక్ హోల్డింగ్ అనేది ఒక కీ పాయింట్ గా మాత్రమే కన్సిడర్ చేయాలండి. సో దానివల్ల ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక ఇన్ఫార్మ్ డిసిజన్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి, లేదా సెబీ రిజిస్టర్ పర్సన్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.